తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక్క మాట కూడా నాకు తెలియపరచలేదే అమ్మా. తెలియపరచకపోవడం ఏమిటి? అమ్మ చావు బతుకుల్లో ఉండగా నిన్ను పిలవడానికి అక్కడికి వస్తే ఎవరమ్మా? నేను మీ దగ్గర పనిచేస్తున్న రవి చెల్లెల్ని సార్. అలాగా? మా అమ్మ ఒంట్లో బాలేదు సార్. అన్నయ్యనే కలవరిస్తోంది. ఒక్కసారి వాడిని పంపిస్తే. అయ్యో ఏడోబోకమ్మా, ఏడోబోకు. ఊరుకోమ్మా, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తానుగా. ఊరుకోమ్మా, ఊరుకో. అదేంటమ్మా, నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తానుగా. నీ డబ్బు వద్దు, ఏమి వద్దు. నాపకమ్మా, నా రక్తం ఉడికిపోతుంది. నీ ఒంటి మీద చేయి వేసిన వాడి ప్రాణం చేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నా మాకు అమ్మైనా ఉండేది. ఇప్పుడు ఆ దుర్మార్గుని చంపి జైలుకి వెళ్ళి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావు అన్నయ్య. అవునన్నయ్య, నాకు కావాల్సింది పగ, ప్రతీకారం కాదు. ఇప్పటికైనా నువ్వు మారి మంచి మార్గంలోకి వస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే వెళ్లి పోలీసులకు లొంగిపోతాను. వాడి పాపాలన్నీ బయట పెడతాను. ఆ పాపాల్లో పాలు పంచుకున్నందుకు జైలు శిక్ష కూడా ఆనందంగా అనుభవిస్తా. వాడు బ్రతికుండగానే నరకం అనుభవించేలా చేస్తాను. నా ప్రతీకారం తీర్చుకుంటాను. ఏమిట్రా చిన్నడా, ఇంకా తొడవటం అవలా? అయింది, వస్తున్నా. నమస్కారం సార్. నమస్కారం. ఎవరయ్యా నువ్వు? అవును, నువ్వు ఆ బాపిరెడ్డి గారి దగ్గర వర్కర్ కదా? అవును సార్. ఏమిటి రైటర్ నువ్వు చెప్పేది? నిజం సార్. రవిగాడు పోలీసులకు సరెండర్ అయ్యాడా? భైరవ, ఓం నమః శివాయ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ విజయ్. ఎస్ సార్. నువ్వు టేకప్ చేయాల్సిన మొట్టమొదటి కేసు ఇదే. టేక్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కూడా మీ పోలీస్ దండాలేనా? ఆ డ్రెస్ చూస్తే చాలు మీకు పూనకం వచ్చేస్తుంది. అదేం కాదులే, మేము ఇద్దరం సాధించలేంది మన విజయబాబు సాధించాడు. అందుకే ఈ పూనకం. ఇదిగో ఫోటోగ్రాఫర్ రెడీగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఊరు వాళ్ళ దిష్టి, పొరుగు వాళ్ళ దిష్టి, కన్న వాళ్ళ దిష్టి, పెంచిన వాళ్ళ దిష్టి, పెద్దోడి దిష్టి, చిన్నోడి దిష్టి, అందరి దిష్టిలు ఈ గుమ్మడికాయ పగిలిపోవాలి. ఇప్పుడది 1 minute సార్, 1 minute. నేనేం చెప్పాను? వాడు ఫోటోలు తీసేవాళ్ళకు ఉన్నాడా? సరే నువ్వు వెళ్ళిపోతే. స్వాగతం సుస్వాగతం. ఆపుతావా నీ సినిమా స్వాగతం? ఇంకా ఎర్రనెల్ది పోతండి టీ అమ్మా. నేనెవ్వను, నేనే వెయ్యాలి. అన్ని సవ్యంగా సమకూడితే నువ్వు దండేసే రోజు ముందుందమ్మా. ముందు మమ్మల్ని ఒరే చిన్నడా అందుకో. ఇదంతా ఇదంతా మా ఆనందం. సంతోషం బాబు. శోభన్ బాబు నటించిన కన్నవారి కలలు సినిమాలాగా మా కలలు ఫలించిన రోజు బాబు. మీరు ఎలా ఉన్నారు నాన్న? కనపడతల్లా ఆనందంలో ఉల్లిగాడులా ఉబ్బిపోతున్నాడు మీ నాన్న. ఇవాళే డ్యూటీలో జాయిన్ అయ్యాను, నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించమంటావు బాబు? ఈ ఆనందంలో నోట మాట రావటం లేదు. 100 కాలాల పాటు చల్లగా వర్తిల్లు బాబు. బాబు, తన మన తేడా లేకుండా డ్యూటీ చేసి మంచి పేరు తెచ్చుకో. అవునవును, కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాగా. ఏమిటి ఆడపిల్లలానా? కాదు కాదు, అంకుశం సినిమాలో రాజశేఖర్ లాగా. బాగానే కవర్ చేసావు బాబు.
ముందు లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. అసలు దేవుడు ఉన్నాడంటారా? ఏమిట్రా, ఎందుకు లేడు? మనందరికీ తండ్రి ఆయనే. లేదు నాన్న, బిడ్డల్ని సుఖపెట్టి సంతోషించేవాడు తండ్రి, బాధ పెట్టి ఆనందించేవాడు తండ్రి కాదు, తలారి. డ్యూటీ మీద ఇక్కడికి వచ్చానన్నా. ఏమిటా నువ్వు చెప్పేది? మన ఇంటికి డ్యూటీ మీద రావటం ఏంటి? అవును, రవి అనే వ్యక్తిని లాకప్ లో కొట్టి చంపిన నేరం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. రవే ఆడట చచ్చిపోయాడరా? రాత్రి మేము లాకప్లో పెట్టినప్పుడు బాగానే ఉన్నాడే. సారీ, అవన్నీ మీరు కోర్టులో చెప్పుకోండి. మరే ఇవి మనం నేరస్తులను అరెస్ట్ చేసినప్పుడు ప్రతిసారి చెప్పే మాటలేరా? కానీ ఇవాళ మనం ఆళ్ళు నేర్పిన నోట ముట్టినాల్సి వస్తుంది. ఆగు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. లేదమ్మా, ఇవాళ వాడు మొదటిసారిగా డ్యూటీ నిర్వహిస్తున్న రోజు. అడ్డు రాకమ్మా. Yes, proceed. జూలై 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు మీరిద్దరు ఎక్కడున్నారు? డ్యూటీ చేసి ఇంటికి వెళ్తున్నామండి. అప్పుడేం జరిగింది? అప్పుడేనండి రవి మాకు ఎదురొచ్చాడు. వాడు అప్పుడే కదా. అప్పుడే మేము అతను అరెస్ట్ చేసాం కూడా. జైల్లో అతన్ని మీరు కొట్టారా? అబ్బే లేదండి, అస్సలు కొట్టలేదు. ఒరే ఒరే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆడడం తప్పు. మనం ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోయినా సరే అబద్ధం ఆడకూడదు. కొట్టిన మాట నిజమేనండి, కానీ గట్టిగా కొట్టలేదండి. 1-2 నిదానంగా కొట్టామండి. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ముద్దాయిల ఆనందరావు, సుందరరావులు రవి అనే వ్యక్తిని లాకప్లో కొట్టి చంపారని కోర్టు వారు అభిప్రాయపడుతున్నారు. రక్షకభటులు అయి ఉండి భక్షకభటుల్లా ప్రవర్తించినందుకు సెక్షన్ ఐపీసీ 104 ప్రకారం 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే. అంటే ఉదయం ఆటకి గుణసుందరి సినిమా చూశాను. తులసమ్మను వేడుకుంటేనైనా మీ నాన్న చిన్నాన్న బయటపడతారేమోనని ఇలా ప్రార్థిస్తున్నాను. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను భరించలేనంటే. భరించలేకపోతే నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి గొప్పగా పేరు తెచ్చుకో. ఆంటీ, లేకపోతే ఏంట్రా, నిన్ను చిన్నప్పటి నుంచి గుండెల మీద వేసుకుని ప్రాణానికి ప్రాణంగా పెంచినందుకు జైల్లో పెట్టావుగా. అసలు వాళ్ళు హత్య చేశారని నువ్వు నమ్ముతున్నావా? కొంచెం కూడా ఆలోచించకుండా గొప్పగా అరెస్ట్ చేసావు. లేదండి, నా డ్యూటీ నేను చేశాను. నాకు తెలుసు అంటే వాళ్ళు నేరస్తులు కారని. తెలిసినట్టయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చుగా. తీసుకురావచ్చు, కానీ దానికి సరైన సాక్ష్యాలు కావాలంటే ఎలాగైనా ఆ దోషుల్ని పట్టుకుని మా నాన్నని చిన్నాన్నని నిర్దోషులను నిరూపించి బయటికి తెస్తాను. నన్ను నమ్ము. పిలిచారా సార్? 12వ తారీఖు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు రాత్రి నేనేదో రాసుకుంటూ ఉండగా సుందర్రావు ఆనందరావులు కలిసి అలా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. వాళ్ళు కొట్టిన దెబ్బ ఎక్కడ తగిలిందో ఏమిటో. పాపం పొద్దున్న చూసేటప్పుడు చచ్చిపోయి ఉన్నాడు సార్. ఓ, జేబులు కొట్టే కేసా? నేను జేబులు కొట్టానే కాని మీ పోలీసులాగా కడుపులు కొట్టలేదు, ప్రాణాలు తీయలేదు. నిజంగా పోలీసులు ప్రాణాలు తీసేవాళ్లే అయితే నీకిలా మాట్లాడే ధైర్యమే ఉండదు. సరే, చనిపోయిన రవి చెల్లెల్ని పిలు. ఆ రవి చెల్లెల్ని నేనే. నీ పేరు? రాణి. ఏ ఈ ఇంట్లో మిగతా వాళ్ళని కూడా చంపితే ప్రమోషన్ ఇస్తానన్నాడా బాపినీడు? బాపినీట?
ఏ ఎప్పుడు ఆ పేరు కూడా వినలేదా? బాపినిడికి నీ అన్నయ్య చావుకి సంబంధం ఏమిటి? బతికున్నప్పుడు మా అన్నయ్య ఆ నీచుడి కోసమే హత్యలు చేశాడు. మా కోసం మంచిగా మారాడని తెలిసి మీ పోలీసుల ద్వారా మా అన్నయ్యను చంపించాడు. ఎప్పటికైనా ఆ నీచుడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. వాడి చావు నా కళ్ళ చూస్తాను. అంటే నీ ప్రతీకారం కోసం నిజాయితీ పరులైన ఇద్దరు పోలీసుల జీవితాల్ని బలి తీసుకుంటావా? వాళ్ళు నిజాయితీ పర్లా కాదు, హంతకులు. బాపినేడు మోచేతి నీళ్ల కోసం కక్కుర్తిపడిన కుక్కలు. Stop it! వాళ్ళెవరో తెలుసా? ఒకరు మా నాన్న, మరొకరు మా చిన్నాన్న. వాళ్ళు ప్రాణాలు తీసే హంతకులు కారు. నీతికి నిజాయితీకి నిలిచే సిన్సియర్ పోలీసులు. నా మాట విను. నువ్వు సాక్ష్యం చెప్తే ఆ బాపినేడు కుట్రని బట్టబయలు చేస్తాను. అక్కర్లేదు, నా పగ నేనే తీర్చుకుంటాను. ఆ బాపినీడు ఎంతకైనా సమర్థుడు. నేను ఎదురు తిరిగానని తెలిసిన రోజున తప్పకుండా నన్ను చంపి తీరుతాడు. రాణి, మీ అన్నయ్య చావుకి కారణమైన వాళ్ళ మీద నీకెంత కడుపు మంటుందో, మా వాళ్ళని అపనిందల పాలు చేసిన వాళ్ళ అంతు చూడాల్సిన బాధ్యత నాకు అంతే ఉంది. ప్లీజ్ నా మాట విని నాతో చేయగలవు. నేను నీకు రక్షణ కల్పిస్తాను. మా ఆంటీ. నమస్కారం అండి. రాణి, ఇక నుంచి ఇది నీ ఇల్లు అనుకో. ఇక నీకేం భయం లేదు. లోపలికెళ్ళు. రాణి, ఒక చిన్న రిక్వెస్ట్. పోలీసులు దొంగలు ఒకటైపోయారని జనం అనుకోకుండా ఉండడానికి నువ్వు కటింగ్లు మానేస్తే బాగుంటుంది. అలాగే. ఒరే, ఎవరు అమ్మాయి? మనకు కావాల్సిన అమ్మాయి. ఎవరతను? మన ఊరు కొత్తగా వచ్చాడే ఎస్ఐ. అతనేనేమో చాలా అందంగా ఉన్నాడు కదా. నువ్వు మూసుకో. ఏమిటి? నోరు. ఏమిటి కన్నా ఇలా వచ్చావు? రవి అనే వ్యక్తి మీ దగ్గర పనిచేశాడా? రవి అంటే మన రవేనా? నువ్వు మూసుకో. హ్మ్. చూడు కన్నా, నా కంపెనీలలో, నా ఫ్యాక్టరీలలో, నా కళాపీఠాలలో అన్నింటిలోనూ కలిపి 12,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళల్లో రవి ఎవడో నాకెలా తెలుస్తుంది కన్నా? నో, మీరు అబద్ధం చెప్తున్నారు. అతను మీ దగ్గరే పనిచేసేవాడని అతని చెల్లెలు చెప్పింది. ఆమెపై మీరు అత్యాచారం కూడా చెయ్యబోయినట్టు చెప్పింది. శివోహం. శివ శివ, ఏమిటి దారుణం, ఎందుకీ అభాండం? చూడు కన్నా, పెద్దవాళ్లతో వ్యవహరించేటప్పుడు మంచి చెడు తెలుసుకుని మాట్లాడడం మర్యాద నాయన. మీకు అతను తెలుసో తెలీదో త్వరలోనే నిరూపిస్తాను. ఎందుకైనా మంచిది, వీడి మీద ఒక కన్నేసి ఉంచమని మన వాళ్ళందరికీ చెప్పు. అలాగే. ఓం నమః శివాయ. నీ ప్రమోషన్ గురించి నాకు వదిలేవా, ఊరిక కంగారు పడక. అలాగే గురు, నువ్వు చెప్పినట్టు చేద్దాం. తెలిసిందా? స్టేషన్ లో సిగరెట్ కాలుస్తున్నావు, పైగా పొగ నా మొహం మీద వదిలిపెడుతున్నావా? ఏంటి సిగరెట్ కాల్చాలన్నది కాల్చాం, ఏడు పెద్ద బోడి అజమాయిషాలు ఇస్తావిటి? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? ఏ ఊరికి నాన్ సెన్స్ గిన్సెన్స్ అంటావట, పెద్ద డిసిప్లిన్ ఆఫీసర్ లాగా. మీ నాన్న మీ బాబాయ్ హత్య చేసి జైలుకి వెళ్ళారు. ఆగండి సార్, ఆయన ఎందుకు కొడతారు? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. ఏమైందిరా? మనం చేసిన పని వల్ల అబ్బాయి అవమానాల పాలవ్వాల్సి వస్తుంది. మన అబ్బాయి ఎప్పుడు అవమానాలు పాలయ్యారా? కళ్ళు మూసుకుంటే అబ్బాయి అవమానాలు పాలవుతున్నట్టు కనిపిస్తోందరా. మరి ఏం చేస్తాం? మనం చెయ్యని నేరం మన నెత్తిన పడ్డప్పుడు, అదే ఆ చెయ్యని నెరవే మన మీద పడ్డప్పుడు మనం ఇక్కడ చేతులు కట్టు కూర్చుంటే వాడక్కడ 10 మందిలోనూ ఎన్ని అవమానాలు పొందుతున్నాడు. బాగుందిరా. జైల్లో పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు? పెద్దోడా, ఒక పని చేస్తే ఏమిటది? మనం జైలు నుంచి తప్పించుకుని రుజువు చేసుకోవాలి. చచ్చా, ఏమిటో నువ్వు చెప్పేది? మనం పోలీసులు, మన కాంట్రాక్టర్లు ఒప్పుకో. నీ మొహం. మనం పోలీసులుగా ఉన్నప్పుడే రూల్స్ రా, ఖైదీలుగా ఉన్నప్పుడు మనకు రూల్స్ ఏంటి? అందుకే మనం తప్పించుకుని హంతకులు కాదని రుజువు చేసుకోవాలి. అంతేనంటావా? అంతేరా. కానీ ఎలాగా తప్పించుకునేది? దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను కదా. అమ్మో, నాకు భయం వేస్తా. నేనున్నాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి.
కాపాడండి కాపాడండి వాళ్ళు వస్తున్నారు గట్టిగా కొట్టుకో అయ్యో మూర్తురాలతో కొట్టుకుంటున్నాడు కాపాడండి కాపాడండి రండి అయ్యో కాపాడండి రండి బాబు రండి రండి ఆ తాళాలు వాడి చేతిలో పెట్టండి బాబు మంచినీళ్ళు పడరావా చిన్నాడా రైతు గారి తాళం వేసింది ఇట్లా ఆ రవి గారి చావు గురించి తెలుసుకోవాలంటే ఈ రైటర్ గారిని కలుసుకోక తప్పదురా. ఇప్పుడు ఎట్టంట? ఇప్పుడు ఎట్టా మరి నో తప్పించుకుపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు మాజీ పోలీసులు కూడా. వాళ్ళు తప్పించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది. అది నిజం కాదు సార్. మీ మాట నేను నమ్మొచ్చు కానీ ప్రెస్ సబార్డినేట్స్ నంబర్. సో మిస్టర్ విజయ్ వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటించండి. ఈ పారిపోయిన ఆనందరావు సుందర్రావుని పట్టుకుంటా ప్రమోషన్ సంపాదిస్తా. వాళ్ళు బయటికి వచ్చి రవిని ఎవరు చంపారు అని విచారణ మొదలు పెడతారంటావా? అదే సార్ నా భయం. వాళ్ళు విచారణ మొదలు పెడితే మీరు పెద్దల్లో కలిసిపోతారేమోనని. మూస్తావా? ఏమిటి? నోరు. చాలండి. భైరవా, సార్, శత్రువు మనల్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచించే లోపే వాళ్లను దెబ్బతీయడం నా అలవాటు. భైరవ, వాళ్ళిద్దరినీ ఓ కంట కనిపెడుతూ ఉండు. సమయాన్ని బట్టి పెద్దల్లో కలిపేద్దాం. ఓం నమః శివాయ. ఇదేంటి బాబు, ఖైదీల బట్టలు కూడా ఫేషన్గా అయిపోయి గుర్తించుకున్నారు. ఫేషన్గా ఉన్నాయి. పెద్దడా ఆకలి దంచేస్తుందిరా, ఇంకొంచెం ప్రసాదం పెట్టమని అడుగుదామా? ఒరే చిన్నాడా, ప్రసాదం పలహారం లాగా తినాలి కానీ అన్నం లాగా తినకూడదురా. ఇంకా పెట్టమంటే ఇది కూడా లాక్కుంటారు. కూర్చొని తిందాం పద. ఒరే కావాలంటే నాది కూడా కొంచెం తిను. పెట్టరా, ఆకలి వస్తుంది. ఒరే చిన్నాడా, బుజ్జిగాడు అమ్మో మన్ని పట్టుకోవడానికి వస్తున్నట్టున్నాడు రా. అక్కడ లాక్కుందాం. స్వామి, నా తండ్రులు నిర్దోషులని నా మనసుకి తెలుసు. అసలు దోషులు పట్టుబడి నా వాళ్ల మీద వచ్చిన ఈ మచ్చ మాసిపోయేలా చేయి స్వామి. ఈ ప్రయత్నంలో నాకు విజయం కలిగేలా చూడు స్వామి. డ్రైవర్, డ్రైవర్, ఎక్కడికి వెళ్ళాడు? అరే విజయ్, బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వు ఊరుకొని వచ్చాడా? అసలు నీ గారపోయి వాడు అలా చేసింది ఎలా? ఎస్ఐ ఉద్యోగం రాగానే పెద్ద మునగడ అయిపోయాను అనుకుంటున్నావా? సిగరెట్లు తాగితే గుండె చిల్లులు పడి బూందీ జల్లేలాగా అయిపోతుంది తెలుసా? అవును, అసలు నిన్ను ఎట్ట పెంచాను రా.
అగరత్తు పొగ తగిలితేనే దక్కుతావన్న భయంతో ఇంటూ అగరత్తులు కూడా వెలిగించకుండా పెంచితే ఇవాళ నువ్వు సిగరెట్ తాగుతావా? రే, నీ ఊపిరితిత్తులు మైనపొత్తులాగా కరిగిపోతాయి తెలుసా? మీ ఇద్దరు చేతులు తాపండి. అలా రా దానికి. ఇక ముందు ఎప్పుడు సిగరెట్లు తాగని చేతులు చేవేస్తావా? ఒరే చిన్నడా, పెద్దడా, ఉస్కా ఉస్కా. నీలిమా, నీలిమా, ఏమైంది? ఏమైంది నీలిమా? నొప్పి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, ఇలా వెళ్తున్నానా కారు ఆగిపోయింది. ఏమైంది? నొప్పి. ఎక్కడ? ఇక్కడ? ఇక్కడ ఇక్కడ? అక్కడ